బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం వీరములు సాహసాలు సీరియల్ చెప్తున్నాం కదా. అవునండి. వీరమల్లుడికి ఓ గుర్రం, ఓ కత్తి, ఓ 1000 నాణేలు ఇచ్చాడు. వరహాలు ఇచ్చి పంపించాడు. ఇవి పుచ్చుకున్న బయలుదేరాడు. వెళ్తూ ఉంటే ఒక దొంగల గుంపు ఆ పక్క నుంచి వెళ్తున్నారు. వీడిని అటకాయించారు. అటకాయించి ఏమున్నాయో అవి తీసి అక్కడ పెట్టమంటే వీడేం చెప్పంటే నా దగ్గర ఏమున్నాయి, ఇగో ఇలా ఇలా జరిగింది. రాజుగారు 1000 వరహాలు ఇచ్చారు. గుర్రం, కత్తి మొత్తం చెప్పేశాడు. 1000 వరహాలు తీసుకోండి, నేనేం చేయలేను వాటితో, కావాలంటే తీసుకోండి, గుర్రం కత్తి మాత్రం వదిలిపెట్టండి అని చెప్పాడు. వాళ్ళు కూడా చిన్న పిల్లాడు, వాటి దగ్గర ఏముంటుంది, ఉన్నది ఇచ్చేస్తానన్నాడు. ఇంకేముంది, బట్టలు మట్టి కట్టుకుపోయి మొహం మాసిపోయి కళ్ళ నీళ్ళ చారికలు మొహం నిండా ఏడ్చి మొత్తుకుంటున్నాడు నాన్న చచ్చిపోయాడని. సరే 1000 వరహాలు తీసుకున్నారు. మరి ఆపిన వాడి దగ్గర తీసుకోవాల్సిందే, దొంగల పద్ధతి అది. వదిలేశారు. ఆ గుర్రం ఎక్కి, వాడికి ఏం పెద్ద స్వారీ రాదు, పాడు రాదు, ఒక మాదిరిగా వచ్చు. కాకపోతే వాడు ఏంటంటే క్విక్గా నేర్చుకునే పిల్లాడు, చదువు మీద శ్రద్ధ పెట్టక రాలా వాడికి. పిల్లలు బైకులు నేర్చేసుకోరు ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ ఇళ్లలో బైకులు ఉండక్కర్ల, గుర్రం స్వారీ ఇలాగా. అలాగే వీడికి కూడా వచ్చు కొంత. గుర్రం తోలుకుంటూ మెల్లిగా వచ్చి తండ్రి తనకు ఎక్కడ కనపడ్డాడో, ఎక్కడ తండ్రి మరణించాడో అక్కడికి వెతుక్కున్నాడు. వాళ్ళు సైనికులు పక్కకు తోశారు కదా, ఒక పొద పక్కకి పడి ఉన్నాడు తండ్రి. బోరుమని ఏడిచాడు నాన్నని చూసి. పిల్లాడు ఏడుస్తూ ఉంటే కొంచెం చీకటి పడుతోంది, ఇంకా రాత్రి అవల, సాయంకాలం అయింది. అక్కడక్కడ చెదురుమదురుగా మనుషులు కనపడతారు కానీ వీడి ప్రవర్తన ఎవ్వరికీ నచ్చదు. పిల్లాడు అల్లరి పిల్లాడు, తండ్రి పట్ల విలువ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. 16 ఏళ్ల పిల్లాడికి ఉండాల్సిన హ్యూమన్ రిలేషన్ ఏది వాడికి లేదు. ఎవ్వరు వాడి దగ్గరికి రాలేదు. ప్రథమోట అంటుకుంటే అంటుకుపోతారు, అంతే కదా. అంతేగా. అయితే ఏడుస్తూ కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియదు. సరే నాన్నని శ్మశానాన్ని తీసుకెళ్దాం అనుకున్నాడు. లేవదీసి గుర్రం మీద వేయలేకపోయాడు. 16 ఏళ్ల పిల్లాడే కదా, వాడికి బలశాలైన వాడు చిన్నపిల్ల, ఎత్తలేకపోయాడే. ఎత్తాడు, గుర్రం మీదకి ఎక్కించలేకపోయాడు. అయ్యో, ఏం చెయ్యాలో తెలియలే. ఈ లోపల దండుగా ఏదో శబ్దం వినపడితే వీడిని ఎవరైతే దొంగలు వీడి దగ్గర 1000 నాణేలు తీసేసుకున్నారో వాళ్ళు ఆ పక్కకి వేగంగా వెళ్తున్నారు. వీడు ఏం చేశాడు, ఆ నాన్న శవాన్ని దింపేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి చేతులు అడ్డం పెట్టి కేకలు పెట్టాడు. కుర్రాడు ఎందుకు ఆపుతున్నాడు అని ఆగారు. అయితే వీడు వాళ్ళ ఏడుస్తూ, మా నాన్న ఇలాగో ఇలా జరిగింది, తీసుకెళ్ళలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అంటే, వాడు 1000 నాణేలని తృణప్రాయంగా ఏడవకుండా, గొడవ చేయకుండా, ఏమీ అనకుండా వదిలేసిన పిల్లాడి సాహసానికి మెచ్చుకుని వాళ్ళు, సరే పద మేము వస్తామని కొంతమంది దిగి, నువ్వు నీ గుర్రం ఎక్కరా కుర్రాడాని వెనకాల తండ్రి బాడీని వేసి, పద నీతో పాటు మేము కూడా వస్తామని శ్మశానానికి తీసుకుపోయి, వీడి దగ్గర లాక్కున్న డబ్బులు ఉన్నాయిగా, ఆ డబ్బులు పెట్టి కొంత డబ్బు ఖర్చు పెట్టి శ్మశానంలో ఇది శవదహనం చేయించేశారు. లాస్ట్ రిచువల్ అయిపోయింది. ఇంటికి వచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. వీడి ఇంటికి వచ్చాడు, స్నానం చేశాడు, బకెట్లో కూర్చున్నాడు. ఇల్లు చాలా చిన్న సుమారైన ఇల్లు, ఏమీ లేవు, ఏదో కుండ చట్టి ఉన్నాయి, డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియలే. సరే మర్నాటి నుంచి ఇంట్లో ఉన్న ఏవో కాసిన బియ్యం కూర ఏదో వండుకు తిన్నాడు. ఊళ్ళో 5-6 పండితుల దగ్గరికి వెళ్ళాడు చదువుకుందామని. రాజుగారు చెప్పారు కదా ఆయనకు చదువు కావాలి అని. అప్పటికి వాడికి చాలా బ్యాడ్ నేము, బ్యాడ్ ప్రాపకాండా ఉంది వాడి మీద. బ్యాడ్ నేము మరి తగినట్టుగానే చేశాడు కదా. పైగా రాకుమారుడి మీద హత్య ప్రయత్నం చేశాడని, రాజుగారి మీద కత్తి విసిరాడని, అవన్నీ బయటకు వచ్చేస్తాయి, స్ప్రెడ్ అయిపోతాయి కదా. దాంతో ఇంకా ఎవరు పనికి తీసుకోవాలి, విద్య తీసుకోవాలి. కుర్రాడు అనుకున్నాడు, సరే ఇక్కడ ఉండద్దు, మనం వెళ్ళిపోదాం, వేరే ఊరు వెళ్దామని ఇల్లు వదిలేసి ఆ గుర్రము కత్తి పుచ్చుకుని మయూరి నగరానికి వెళ్ళాలని బయలుదేరాడు. మయూరి నగరం ఇక్కడికి దూరం. అక్కడ ప్రజలు, పాఠశాలలు వెసులుబాటుగా ఉంటాయని, ప్రజలు మంచివాళ్ళని, రాజులు కూడా మంచివాళ్ళని, తర్వాత బాగా భోజనశాలలు అవి బాగా విరివిగా ఉన్నాయని చెప్పుకుంటారు ఇక్కడ. ఆ ఊళ్ళో బాగుంటుంది ఫుడ్ చెప్తారుగా. ఇతను బయలుదేరాడు. మయూరు నగరానికి కొంత దూరంలో ఉండగానే ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఈ గుర్రానికి దాహం వేస్తుంది, వాడికి దాహం వేస్తుంది, ఆకలిస్తుంది. ఏవో దొరికినవి తిన్నారు ముందంతా, తర్వాత ఇంకేం దొరకల. గుర్రము వగరుస్తోంది, వేడికి వగర్పుగానే ఉంది, ఆకలి మాడిపోతోంది.
సరే ఇంకా దాని మీద ఎక్కి దాన్ని పరిగెత్తించిన కొద్దీ ఆయాసమే కదా, దిగి మెల్లిగా గుర్రపు కళ్ళాలు చేత్తో పుచ్చుకొని నడవటం మొదలుపెట్టి ఓ పక్కకి నడవగా ఒక పురాతన దేవళం బయట ఒక ముస్సలి మా అమ్మ కూర్చుని కనపడ్డారు. ఆశ్చర్యపోయాడు. ఇంత నట్టడవిలో నీళ్లు లేవు, తినడానికి ఆహారం పండు కాయ కసరు కూడా దొరకకుండా ఉన్న చోట ముసలమ్మ కూర్చునుంటే, అంటే కుటుంబం ఉంటేనే, ముసలిమామలు చంటి పిల్లలు ఒంటరిగా ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఎవరో ఉండాలి. దగ్గరికి వెళ్ళాడు. ఎవరబ్బాయి నువ్వు అంది. నేను ఎవరైతే నీకెందుకు, నువ్వెవరో చెప్పు, ఈ అడవిలో ఎందుకున్నావు నువ్వు అంటే ముసలిది నవ్వింది బోసి పళ్ళతోటి, బోసి నవ్వు. నువ్వు నాకు చెప్పపోతే నేను నీకు చెప్తానా అంటే, అది కాదవ్వా, నేను జయంతి నగర్ నుంచి వస్తున్నాను, మయూరి నగరానికి వెళ్ళాలి, చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు దొరుకుతాయా అంటే, లోపల ఉన్నాయి వెళ్ళమంటే అది ఒక పెద్ద మందిరం లాంటిది, పెద్ద ఇది కనపడుతుంది. కానీ పురాతనమైనది. లోపలికి వెళ్తే బ్రహ్మాండమైన కాళికాదేవి విగ్రహం ఉంది. ఇంత పొడుగున 4 చాపి హోమ్మని నుంచుని. దయచేసి ఆశ్చర్యపోయాడు. అక్కడ పూజ చేస్తున్నట్టుగా కనపడుతున్నాయి పళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు, పసుపు, గంధం, లోపల సాంబ్రాణి వాసన. ఓ పక్కగా దేవళంలో ఓ పక్కగా కుండ ఉంది, తాగమంది నీళ్ళు. ఏం చేసాడు, వీడికి ఆకలిస్తుంది కదా, ఆ పళ్ళు చూసేసరికి ఆకలి విజృంభించింది. ఈ మహాకాళికి అనేక నమస్కారాలు చేసి కూర్చుని శుభ్రంగా కొబ్బరి పేజు కొట్టుకుని కొబ్బరికాయ చిప్పల్లోంచి ముక్కలు తీసుకు తినేసాడు. అన్ని కొబ్బరి ముక్కలు తిన్నాడు, 4 అరటిపళ్ళు తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు. తాగాక తను తిన్న అరటిపళ్ళ పెచ్చులు, మిగిలిన కొబ్బరి అంతా అక్కడ ఉన్న ఓ పళ్ళెల్లో వేసుకుని ఆ కుండ చేత్తో పుచ్చుకొచ్చాడు బయటికి. ఆ ముసలమ్మ కేసు చూడలే ఇంకా. సాహసి వాడు, చేయదలుచుకుంది చేసి అసలు పారేస్తాడు అంతే. ఆ తీసుకెళ్ళి ఆ పెచ్చుల గుర్రం ముందు పెట్టాడు. గుర్రం టకా తినేసింది. తినంగానే కుండ దాని ముందు పెట్టాడు మంచినీళ్ళకి. గుర్రం మూతి అందులోకి వెళ్ళల. వీడు ఏం చేశాడు, గొర్రెలో ఉన్న కత్తి తీసి దాన్ని మూతి చెక్కేశాడు. ఈ కుండది చెక్క కుండ ఇంత ఓపెన్ అవుతుందా, అమ్మయ్య మంచినీళ్ళు తాగింది గుర్రం, ప్రశాంతంగా ఉంది. ఈ ముసలమ్మంది, ఏరా కుర్రాడా, కుండగాస్త పగలగొట్టేశావు, రేపటిలా నాకు మంచినీళ్ళు అన్నది. రేపటి సంగతి తర్వాత, ముందు మా ప్రాణం నిలవాలి కదా అని వచ్చి కూర్చున్నాడు. నా ఆకలి దాహం తీరినాయి, అలసట తీరిపోయింది, చల్లగా ఉంది ఇక్కడ. ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటి, నువ్వెవరు అంటే, నేను ఈ మయూర్ నగరం రాజుగారి కూతుర్ని. నేను యుక్త వయసులో ఉండగానే ఒక రాక్షసుడు, ఒక మాంత్రికుడు నన్ను ఎత్తుకుపోయాడు. వివాహం చేసుకోమని చాలా బలవంత పెట్టాడు. బలవంత పెడితే నేను ఒప్పుకోలే, ఏం చెప్పినా సరే. అందుకని నన్ను ముసల్దానిగా మార్చేశాడు. ఓహో, ముసల్దానిగా మార్చేస్తే ఇక అప్పటి నుంచి ఈ దేవళం దగ్గర పడి ఉంటున్నాను. ఒక మునీశ్వరుడు చెప్పాడు, ఒక బాలుడు నీకు సహాయం చేస్తాడు, ఆ బాలుడు గనక ఎవరైనా నీకు సహాయం చేస్తే నీకు ఈ ముసలి రూపం పోతుందన్నాడు. ఏ బాలుడు, బాలుడు పేరు చెప్పాడా, బాలుడు గురించి చెప్పాడా అని అడిగాడు. చెప్పలా, ఒక బాలుడు అన్నాడు అంతే అని చెప్పేసరికల్లా, నేను చేస్తా అవ్వా నీకు సహాయం, నీకేం కావాలంటే అది చేస్తా అంటే పక్కపక్క నవ్వింది. చిన్నపిల్లాడివి, నువ్వేం చేస్తావని. నీకు బాలుడు సహాయం చేయాలని మునీశ్వరుడు చెప్పాడు కదా, నేనే అనుకో, నాకేం ముందు వెనక లేదు, ఏదైనా చేస్తా నేను. నీకే మంచినీళ్ళు ఇచ్చావు, లోపల శుభ్రంగా అన్నీ తిన్నా, 2 పూటల వరకు ఇబ్బంది లేదు, ఇక్కడ ఉంటా, నీకు చెప్పు నీకేం సహాయం చేయాలి అంటే. వికాసిని అని ఒక మణి ఉంది. ఆ మణి ఎక్కడుంటుంది, ఈ దేవ ఆలయంలో ఒక పెద్ద రాతి బండి ఉంది, దాన్ని కదపాలి. దాని వెనకాల మెట్లు ఉంటాయి, ఆ మెట్ల నుంచి కిందకి దిగాలి. కింద ఒక భైరవి ఉంది, ఇక్కడ ఎవరిది, మహాకాళి ఉంది, కింద భైరవి విగ్రహం ఉంది. ఆ భైరవి పాదాల దగ్గర వికాసి మణి ఉంది, వికాసిని. ఆ మణి తెచ్చి నా నుదుటికి తగిలిస్తే నా ముసలి రూపు పోయి పడుచు రూపు వస్తుంది. బాగుందిగా కుర్రాడు అన్నాడు. అంతేగా అన్నాడు మల్లుడు. ఇంతే కదా, నేను చేస్తా, నేను ఏదైనా చేయగలను, కనీసం ప్రయత్నం చేస్తాను చూడు. నేను మయూర్ నగరం వెళ్తాను, నువ్వు రాజుగారి అమ్మాయివి కదా, నీ రూపం మార్చి నేను తీసుకెళ్ళి అక్కడ దింపుతాను అంటే, సరే పద నాకు చూపించదు ఎక్కడుందో చూపించన్నాడు. ముసలమ్మ అవ్వ కుర్రవాడు బయలుదేరారు. ఈ పెద్దగా ఉన్న మహాకాళి విగ్రహం వెనకాల గోడకి పెద్ద బండ పెట్టుంది. కుర్రాడు మళ్ళీ మహాకాళి దగ్గర ఆగి ఆవిడకి అనేక నమస్కారాలు చేసి బోల్సేపు దండం పెట్టుకుని శ్రద్ధగా వచ్చాడు వెనక్కి.
ఆ బండ తోయటానికి ట్రై చేస్తున్నాడు. చేస్తుంటే ఎప్పటికీ కదలటల్లా. నా ఒకడి వల్ల కాదేమో అనిపించింది. ఈ అవ్వ ఏం చేసింది, వీడిని దాటుకుని అవతలకి వెళ్ళి అక్కడ ఒక పిడి లాంటిది ఇట్లా లాగంగానే తెరుచుకుంది. ఓకే. తెరుచుకునేసరికల్లా అప్పుడు సడన్గా జరిగిందనుకో, మనం ఇట్లా దోస్తున్నాము, ఎవరైనా అది లాగారనుకో, అది లాగారు ఇది వచ్చింది అనిపించదు. అవును. ఒక క్షణం మనం తోసినందుకే వెళ్ళింది అనుకుంటాం. అవును. కిందకి వెనక్కి లోపలికి ఇట్లా మెట్లు కనబడి కుర్రాడు ఉత్సాహంగా దిగేశాడు లోపలికి. దిగుతూ ఉండగా వెనకాల నుంచి ఈ అవ్వ ఒక్క ఉదుటున మహాకాళి వైపుకి తిరిగి, మహాకాళి ఈ రోజుతో ఈ బాలకుడితో 100 మంది బాలకులతో అయిపోయారు, ఇక నువ్వు నా కోరిక తీర్చవలసిందే అని చెప్పి ఆ పిడి లాగేసింది. అమ్మా. ఆ. తలుపు మూసుకుపోయింది. వీడికి అది అర్థమైంది అప్పటికి. ఓ. అంటే 100 మంది బాలకులు ఇందులోకి వెళ్ళారు, నేను 100వ వాణ్ణి. వెనక్కి తిరిగితే ఇక తలుపు ఓపెన్ అవ్వాల. ఇప్పటికి 99 మంది అయిపోయారు, వీడు 100వ వాడు. అర్థం కాలేదు ఏం చేయాలి. సరే కత్తి ఉంది, బయట గుర్రం ఉంది, మనం ఉన్నాం. ఆ కత్తి పుచ్చుకుని మెల్లిగా కిందకి నడవటం మొదలుపెట్టాడు. అంతా జారుగా అలా ఉంది. లోపలికి కిందకి వెళ్తుంటే ఇట్లా తిరుగుతోంది రోడ్డు, అది ఆ దారి. కిందకు చూస్తే ఆ కింద పెద్ద భైరవి విగ్రహం ఉంది. బయట ఎంత మహాకాళి ఉందో అంత భైరవి ఉంది. ఈమె తన్ని మోసం చేసింది అన్నది తెలిసిపోయింది. ఇంతలో ఒక చిన్న ఆడపిల్ల కంఠం వినపడింది. వీరుడా, అవ్వదంతా మోసం, నీ వెనకాలే ఉంది, జాగ్రత్తగా ఉండు. అది ఇట్లా మలుపులాగా తిరిగి వెళ్తుంది. ఈ మలుపు దగ్గర వీడు జాగ్రత్తగా వెనక్కి తిరిగి చూస్తే ఈ గోడ దగ్గర నుంచి ఆ అవ్వ ఇంకో పక్క నుంచి వస్తున్నది కనపడుతోంది. అర్థమైంది. అమ్మ వస్తోంది. ఎవరిదో ఆడగొంతు మాత్రం హెచ్చరించింది, చిన్న పిల్ల గొంతు, ఒక ఆడపిల్ల. సరే ముందుకు నడిచాడు. అవ్వ ఏం చెప్పింది, పాదాల దగ్గర వికాసిని మణి ఉంది, తీసుకురావాలి. అక్కడ దాకా వెళ్ళాడు. భైరవి బ్రహ్మాండంగా ఉంది విగ్రహం, ధగలాడిపోతోంది. కిందంతా దీపాలు దివ్యలు బోల్డన్ ఉన్నాయి. మామూలుగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది, కిందకి వెళ్ళిపోయి అక్కడ ఏమీ లేదు వెళ్ళి ఇది చేయటం. 2-3 భీకరాకారాలు మీదకి వచ్చినాయి. వీడేం చేశాడు, జై మహాకాళి అని కత్తిపెట్టి కొట్టేశాడు. వాడు భయపడలా. మామూలుగా భయపడి మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంటే దొరికేస్తారు. అవును. వాళ్ళే తీసుకెళ్ళి వీడిని ఆ భైరవ విగ్రహం దగ్గర పడేసేవాడు. వీడికి భయం లేదు, తెంపర్తనం. కత్తి పెట్టి ఏడాపెడా కొట్టేశాడు. పైగా వాడటం వచ్చిన వాడి వాడకం వేరు, వాడకం రాని వాడి పిచ్చవాడకం ఇంకో రకంగా ఉంటుంది. ఎడాపెడా దూసేసాడు, పద్ధతి ప్రకారం కాదు, ఎక్కడ తగిలిందో కూడా చూసుకోకుండా కొట్టేశాడు అనమాట. ఆ 2 భీకరాకారాలు కీచుమని శబ్దాలు చేస్తూ పారిపోయింది. పిరికితనమే వాళ్ళ ఆయుధం, అవతల వాడి భయమే వాళ్ళ బలం, అంతే. ఈ అవ్వ ఆశ్చర్యమే, ఊరిని పిట్టలా ఉన్నాడు చిన్నపిల్లాడు, వీడు బాగానే కొట్టాడే అనుకుంది. వీడు వెళ్ళి భైరవికి ఎదురుగుండా నుంచున్నాడు. పాదాల దగ్గర ఏం కనిపించట్లా, వెతకాలి అనమాట. సరే చూస్తున్నాడు వెనక నుంచి అవ్వ ఎంత దూరం వచ్చింది అని. తను ఇటు ఉంగితే ఆ ఒక్క గంతులో ఇటు వచ్చేయగలదు, కనపడుతోంది. సరే పక్కకే చూసుకుంటూ ఆ జేజి ముందు భైరవి ఎదురుగుండా వెళ్ళి ఇట్లా మోకాళ్ళ మీద ఊని వంగాడు. ఓకే. వెతకడానికైనా నమస్కారం చేయటానికైనా వంగాలుగా పాదం మోకాళ్ళ మీదకి వెళ్ళాలి, దగ్గర కూర్చుని వెతకాలి కదా. వంగేసరికల్లా ఆ పక్కన ఒక గొడ్డలు ఉంది. ఈ అవ్వ రూపంలో ఉన్న ఆ రాక్షసుడు, ఒక రాక్షసుడు అనమాట. వాడు ఒకటే ఒక్క దూకులో వచ్చి ఆ గొడ్డలు తీసి ఈ కుర్రాన్ని నరికిపోయింది. వీడు చూసుకుంటున్నాడు, చూసుకోకుండా ముందుకే చూస్తే తెలియదు. అవునవును. ఎప్పుడు దూకుతుందా అని చూస్తున్నాడు. గొడ్డల మీద కూడా వాడి దృష్టి పడింది. వాడేం చేశాడు, పక్కకు దొర్లేశాడు. ఓకే. ఆ వేటు పడే టైంకి ఇది అవతలకి వెళ్ళిపోయి ఈ వేటు ఈ గొడ్డలి నేలలో దిగిపోయింది. కుర్రాడు రైమని లేచి నుంచున్నాడు. వాడు చెట్లెక్కి గోళ్ళెక్కి గొట్టికలెక్కి అలవాటు ఉన్నవాడు, మామూలు పిల్లాడు కాదు కదా, తుంటరి వాడు. అమితలాఘవంగా ఉంది వాడు ఒళ్ళు. పక్కకు దొల్లేశాడు, నేలలో గొడ్డలు ఇరుక్కుపోయింది. ఈ అవ్వ ఈ గొడ్డలు పైకి పెనుగులాడుతుంటే కుర్రాడు ఏం చేశాడు, ఆహా మీకేనా ముసల్దానివి, నీకేంటి తెలివితేటలు ఉంటే కుర్రాడిని నాకెంత ఉండాలని
ఈ రాక్షసుల్ని కొట్టాడు, కత్తి తీసి పెట్టమని ఒక దెబ్బ కొట్టేశాడు. ఒకటే దెబ్బ కొట్టేసరికల్లా పక్కకు పడిపోయింది అవ్వ. పడిపోగానే వీడు ఏం చేశాడు, ఆ నేలలో ఉన్న గొడ్డల్ని ఆ ముసలి రూపంలో ఉన్నవాడు లాగలేకపోయాడు, కానీ వీడు ఒక్క దెబ్బతో లాగేసి ఆ అవ్వ తల కాస్త నరికేశాడు. ఇంత ఎత్తున రక్తధారలు. ఆ రక్తం ఎప్పుడైతే వచ్చిందో భైరవి ప్రత్యక్షమైపోయింది. చూడ్డానికి ఇంత భయంకరమైన రూపం ఉంది, కానీ ప్రత్యక్షమైనప్పుడు ఆమె సౌందర్య రాశిలాగా. సభాష్ మల్లు, చాలా మంచి పని చేసావు. వీడు ప్రచండుడు అనే రాక్షసుడు 100 మంది బాలకులని ఇది చేస్తానని, బలిస్తేనే ఈ వికాసిని అనే మణి కోసం ఇంత ప్రయత్నం చేశాడు. 99 మంది అయిపోయారు, నువ్వు 100వ వాడివి. వాడికి దక్కవలసిన వికాసిని మణిని నీకు దక్కిస్తున్నాను, ఇదిగో అని మణి చేతిలో పెట్టింది. ఈ మణిని తదేకంగా చూసి నీ మనసులో నువ్వు ఏది కోరుకుంటే అది అవుతుంది. ఇల్లు, వాకిళ్ళు, డబ్బు, దశకం, మనుషులు, దీంతో రాంది లేదు. దాంతో పాటుగా మొండెము తల ఉంటే వాళ్ళని ప్రాణాలు కూడా రక్షిస్తుంది. ఓహో, బాగుందిగా, బతికిస్తుంది ఈ మణి అని ఆ మణి చేతిలో పెడితే వీడు సంతోషించాడు, చాలా సంతోషపడ్డాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ మణి తీసుకున్నాడు. ఆ భైరవి దగ్గర అంతా అప్పుడంతా నెత్తురుగా అయింది కదా, ఆవిడ మళ్ళీ మాయమైపోయింది. వీడు ఏం చేశాడు, ఆ ముసల్దాన్ని మెడ తెరిగిపోయిందిగా, నరికేసిన మరుక్షణం రాక్షసుడు బయటపడ్డాడు. ఒక పెద్ద మొండెం ఇంత తల, ఆ తల మండెం ఒక దగ్గరగా పెట్టి దాన్ని బతికించమని కోరుకున్నాడు. రాక్షసుడు లేచి కూర్చుంటే, ఈ మణి కోసం ఇంత ప్రయత్నం చేసావు, అమ్మ ప్రత్యక్షమై నాకు ఇచ్చింది, నీ దారి నువ్వు పో, దీని జోలికి రావద్దు, నిన్ను బతికిస్తున్నాను నేనని చెప్పి బతికించి వదిలేశాడు. అప్పుడు ఇతనికి గుర్తొచ్చింది, ఏదో స్త్రీ స్వరం వినపడింది. ఎవరు అని వెతకడం మొదలుపెట్టాడు. ఎవరు, ఇందాక నాతో మాట్లాడింది, అవ్వ సంగతి చూసుకోమని చెప్పింది ఎవరంటే, ఆ గుహకి ఒక పక్క భాగం నుంచి చిన్న పిల్ల, ఒక 12 ఏళ్ల పిల్ల 13 ఏళ్ళలో ఉంటే బయటకు వచ్చింది. ఎవరు నువ్వు అన్నాడు. నేను పేరు మర్చిపోయాను, ఏదో పేరు కథంతా గుర్తుంది, పేరు మర్చిపోయాను. చూస్తావా, అయిపోయింది, ఇదే లాస్ట్ చెప్పాడు. ఇప్పుడే ఫినిష్ చేయాలిగా, ఎక్కడున్నామో అక్కడ గుహలో ఒక పక్క భాగం నుంచి, అది చిన్న దీనిలాగా ఉంది, లోపలికి ముడతలాగా ఉందన్నమాట. అందులోంచి ఒక చిన్నది, ఒక 12-13 ఏళ్ళ అమ్మాయి బయటకు వచ్చింది. ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడ ఎందుకుంది, ఇతన్ని ఎందుకు హెచ్చరించిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అలాగే రమ్మగారు, కానీ చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.